ఏం చెప్తున్నారు? ఏంటి ఇలాగా ఇలాగా అంటున్నారు? ఏంటి మాట రాదు? ఆ కర్రీచి కొట్టావా? అక్కడ కొట్టిందా? అదే చెప్తున్నాడు వచ్చిన వాళ్ళకి అందరికీ కంప్లైంట్. నేను కొట్టానని చెప్తున్నా నిజం నమ్ముతారా? కొట్టేసినాం అనుకుంటారు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి. చేయండి అమ్మగారు. చేస్తే అక్కడనే ఉంటాను. ఇంకెక్కడ ఈ బాధలు పడి కంటే అక్కడ ఏదో పని చేసి ఇప్పుడు గింజ తాగుతాను. ఆ తల ఎందుకు చూపిస్తున్నాడు? తల స్నానం చేశాను పొద్దున్నే. స్నానం చేశాను, సబ్బు పెట్టాను, స్నానం చేపించాను, చేపించిందని చెప్పడానికి రివర్స్ లో కూడా అలా చెప్తున్నాడు అనమాట. ఒక నిమిషం ఆగు, సైలెన్స్. అమ్మా మీ పేరు చింతలి కదా? అవునండి. ఏమైంది తాతయ్యకి? ఇక్కడికో బయటకని వెళ్ళి పడిపోయాడండి. పడిపోయిన కాడి నుంచి ఇక్కడ దెబ్బ తగిలింది. ఆటమ్మ ఈ మంచుడికి ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలింది. ఇంకా ఆ నాడుసో తక్కువది ఇంకా మళ్ళీ మాట రాలేదు. మా అమ్మమ్మ అంటున్నాడు కానీ కాళ్ళు రాలేదు, నడుము రాలేదు, ఏమి రాలేదు అండి అమ్మగారు. ఇంకా పడిపోయాను. అప్పటి నుంచి అంతకుముందు బాగానే తిరిగేసేవాడు. ఏదో చిన్న కరివేపాకు అమ్ముకోవడం ఏదో చేసుకునే వాళ్ళం. అది కూడా లేదు. ఇంకా మంతాన్ని నలుకుంటున్నాడు. ఇంకా నాని ఏం పనికి వెళ్ళలేదండి అమ్మ. బీపీ నవ్వైపోయి కళ్ళు కూడా కనపడలేదండి. ఇంక ఇంటికాడే ఉండటానికి బాగా పెన్షన్ డబ్బుల మీద ఇంకా అలాగా అమ్మగారు అలాగా ఆధారపడి దాట్ల మీద అలా బతుకుతున్నాను. ఏం తినమండి వాంత అయిపోతుంది. వాయి గొంతు క్యానంగా తీయాలంటున్నారు. క్యానంగా తీసి హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే డబ్బులు ఏం సరిపోలేదు. అవి అలాగా మాకు ఖర్చుకొస్తున్నాయి. ఎక్కడికైనా తీసుకెళ్దామంటే డబ్బులు సరిపోలేదండి అమ్మగారు. ఇంకా అందుకోసం ఇంకా అలా ఉండిపోయినా అవి అయిపోతుంది. అన్నం తింటుంటే వాంత తీసుకుంటున్నాడు. మింగనాకి గొంతుకు రాలేదండి అమ్మగారు. ఇద్దరు ఆడపిల్లలు కదమ్మా? లేరండి. ఇద్దరు ఆడపిల్లల ఫోటోలు ఎవరు? ఆ ఫోటోలు చిన్నప్పుడు మా అక్కగారు పిల్లలు తెచ్చుకొని పిల్లలు లేరు కదా అని ఆస్తి అలా తెచ్చుకొని పెట్టుకున్నాను. నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటాను. తీసుకుంటుంది. తీసుకొచ్చేయండి. తాత బాగా సైకిల్ చేస్తున్నాడు. ఇలాగ అంటున్నాడు. ఇందులో కందిపప్పు, చింతపండు, సోపులు, తాతకి కొన్ని అన్నం పడకపోతే కొంచెం ఉప్మా అన్న చేసి పెట్టు, ఉప్మా రవ్వ, ఆయిల్ అన్నీ ఉంటాయి తల్లి. కొంచెం వెనక్కి వెళ్ళు, ఆయన బాధ ఇటు చూద్దాం ఒకసారి. ఆయన ఇలా కూడా అన్నాడు, ఇలా కూడా అన్నాడు. నేను చూసాను. తాతకి డబ్బులు సంపాదించి అలవాటు అయిపోయి ఇలాగ అంటున్నాడు. ఏది పోలా ఆ చెయ్యికి ఇంకా కొంచెం వేసి తగిలేద్దాం. చూసారా ఎంత ఫాస్ట్ గా అనుకున్నాడా? పైకి లేదు ఇందా. ఆ డబ్బులు దాచేసాడు అప్పుడే పక్కన. ఇవ్వకండి, దాచుకుంటూ ఉంటారు. వినపడుతుంది ఏంటి? తాత ఏం చేసుకుంటారు తాత? మీకు మంచం మీద ఉండి కూడా మా ఆవిడకి ఇవ్వండి అని అనొచ్చు కదా. మీ ఆవిడకి ఇస్తే నీకు వండుతుంది కదా, నీకు శుభ్రం చేస్తుంది కదా. ఈ వయసులో కూడా కొంచెం రావాలి, జ్ఞానం రావాలి. ఏం చేసుకుంటావు నువ్వు? నీకు వెనకెట్టిస్తాను మీ ఆవిడకి. అక్కడ 1000 రూపాయలు ఉన్నాయమ్మా. అక్కడ ఒకటి వెయ్యి ఇచ్చాను, మొత్తం 5000. అవునా? అవునా. ఆయన కుదిరితే హాస్పిటల్కి తీసుకెళ్ళి బాగా చూసుకునేవాడా? మనలో అనమాట. అలాగే తల్లి బాగా చూసుకుంటున్నాను. నువ్వు కాదు, నిన్ను బాగా చూసుకున్నాడు. డబ్బులు అయితే తెచ్చి ఇచ్చేవాడా? నిజం చెప్పు. నిజమేనండి. డబ్బులు ఎందుకు అడుగుతున్నాడు? ఏం చేసుకో? అలాగే ఏదో మందు గింజి తాగుతానంటున్నాడు. వద్దు బాబు తాగకూడదా, ఇంకా కైనా వేసేవాడు. కైనా కూడా మానిపించేసాను. తాగకూడదు తప్పు, నీకు నూరు అది రానేది కదా అని చెప్తే ఆ కైనా మనుషులు అప్పుడప్పుడు మందు తాగుతూ ఉంటాడండి. ఇప్పుడు మందు కోసం అందుకు మంచం మీద ఉన్నా కూడా ఇది కావాలి జనాలకి. అదేనమ్మా. సరిపోయింది. అయితే మారరు, ఇంకా మనుషులు మారరు. మిగతా చెప్పక ఇవ్వలేదని చెప్పలేదు. అలాగే. సరే మరి ఖర్చు పెట్టుకో. అవునమ్మ. ఇంకా బాగా చూసుకొని చెప్పలేదు. బాగా చూసుకుంటున్నావు తల్లి. సరే అయితే
మీ ఆయనకి తొందరగా నయం అయిపోవాలని, అది బాబు అదే తెలుగు కొంత నువ్వు బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అవునండి. నేను వెళ్ళొస్తానే. తెలుగు నమస్కారం. మంచి తెలుగు.